హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముచ్చట ఏంటంటే ఈ మొబైల్ వచ్చేసి వివో Y95 మొబైల్. అంటే కస్టమర్ వచ్చేసి ఛార్జింగ్ ఎక్కుతలేని మన దగ్గరికి వచ్చిండు. కస్టమర్ ఈ ఛార్జింగ్ ఎక్కట్లే అంటే పిన్ అయితే 200 అయితే మన సీసీ బోర్డ్ చేంజ్ చేస్తే 400 అయితే అని చెప్పిన. అలానే డిస్ప్లే కూడా టచ్ సకా వర్క్స్ వేరే డిస్ప్లే చేంజ్ చేయండి అని చెప్పిండు. డిస్ప్లే అండ్ మనం ఛార్జింగ్ సీసీ బోర్డ్ మొత్తం ఎంత 1600 అయింది. కానీ మనం కస్టమర్కి ఏంటంటే 1500లో రిప్లేస్ చేయడం జరిగింది. మనకి ఏంటంటే లాస్ట్ టైం 1 ఇయర్ బ్యాక్ కూడా ఇది డిస్ప్లే నేను వేసిన, బ్యాటరీ కూడా నేను వేసిన. కస్టమర్ కూడా మనల్ని కూడా మరి లాస్ట్ టైం మీరు వేసిన బ్రదర్ కొంచెం బెటర్ క్వాలిటీ అయినా సేమ్ అలానే నాకు క్వాలిటీ విషయంలో ఏమాత్రం తగ్గలేదు అని చెప్పాను. సిస్టర్ మీరు అలా చెప్పని అవసరం లేదు. ఎవరికైనా బెటర్ క్వాలిటీ డిస్ప్లే చెప్పని చెప్పిన క్వాలిటీ మీరే చూస్తుంది. ఇంత ఒరిజినల్ పూజ్ క్రోన్ అంటే మంచిగా కేరోజీ లాగా ఉంటుంది డిస్ప్లే. మీరు ఏమాత్రం డౌట్ పడిన అవసరం లేదు. ఎందుకంటే నేను లాస్ట్ టైం మీకు డిస్ప్లే చేంజ్ చేసినప్పుడు మీరు గుర్తుంచుకొని ఇలా వచ్చిందంటే నేను ఎంత మంచిగా వేస్తే మీరు వచ్చి చేస్తాను. ఇప్పుడు నేను వేస్తే డిస్ప్లే వేసిన తర్వాత మీరు కొన్ని రోజులు తీసుకొని రావాలని చెప్పి నేను డిస్ప్లే రిప్లేస్ చేస్తున్నాను. చూడండి, టచ్ పర్ఫార్మెన్స్ కానీ బ్రైట్నెస్ కానీ ఏదైనా కానీ మన దగ్గర కేరోజీ 90% క్వాలిటీ ఉంటుంది. టచ్ కూడా బరాబర్ క్వాలిటీ. మనకు బ్రైట్నెస్ అంటే హెవీగా ఉంటుంది. మనకు కస్టమర్ కూడా ఇప్పుడు చేసేటప్పుడు లైవ్ చాలా ఖుషి అయ్యారు. ఎందుకంటే చాలా షాప్స్ ఉన్నాయి కానీ ఎవరైనా లైవ్గా పిలిచారు. మనం ఏంటంటే ఎవరైనా లైవ్గా పిలుస్తాం. క్వాలిటీ కూడా సేమ్ ఓజిలా అని ఉంటుంది. డిస్ప్లే చూస్తే ఇది ఓజినా నార్మల్ అంటారు. కానీ ఏంటంటే మనం హై క్వాలిటీ అంటే బ్రైట్నెస్ హై క్వాలిటీ ఎంతైనా 90% క్వాలిటీ ఉంటుంది. కానీ చాలామంది ఏంటంటే ఇంతకన్నా డెడికేటెడ్ వేస్తాం. మనం అలాగా మనం ₹1 తీసుకున్నా కూడా కొంచెం బెటర్ క్వాలిటీ ఇస్తే కస్టమర్ కూడా ఖుషి. ఫిట్టింగ్ వేసిన తర్వాత చూడండి, ఇలా ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత మనకు ఇట్లా రబ్బర్లో ఒక 2 hours 3 hours చాలామంది ఉంటుంది. అలా కాదు, రబ్బర్స్ వేసిన తర్వాత మనకు మ్యాక్సిమం ఒక 1 day 24 hours కష్టం రబ్బర్ ఉంచుకుంటేనే మన డిస్ప్లే అనేది దానికి మంచిగా పట్టుకుంటుంది. అప్పుడు ఏంటంటే మనకు ఏదైనా కూడా ఎక్కువ రోజులు ఫ్యూచర్ ఇస్తుంది. కొందరు 1 hour 2 hours అయితే ఏంటంటే దానివల్ల వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. ఆ ముచ్చట వాళ్ళకి తెలియదు. అయితే ఇప్పుడు మన షాప్ వచ్చేసి చాలామందికి తెలుసో తెలియదు నాకు తెలియదు. కానీ ఇప్పుడు మన షాప్ వచ్చేసి మంచిర్యాల స్టేషన్ రోడ్ గాంధీ పార్క్ కూడా నివీస్ వెళ్ళిపోయిందండి. మన దాంట్లో ఎవరైనా మొబైల్స్ రిపేర్ ఉన్న ఫ్యామిలీలలో రిలేటివ్లలో ఫ్రెండ్స్లలో ఎవరైనా ఉంటే చెప్పండి. హార్డ్వేర్ కానీ ఛార్జర్స్ కానీ అడాప్టర్స్ కానీ మన బ్యాటరీస్ కానీ ఏమైనా హార్డ్వేర్ మొబైల్ రిపేర్ కానీ డిస్ప్లేస్ కానీ టచ్ అన్నీ అవైలబుల్ అండి. నివీస్ వెళ్ళిపోయింది మంచిర్యాల స్టేషన్ రోడ్ గాంధీ పార్క్ కూడా. థ్యాంక్ యూ.